గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు జయశ్రీ. వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చాను. డైమండ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను. రేపల్లి గ్రామంలో మనం ఇచ్చిన గ్రాన్యువల్స్ పొలం చూడండి ఎంత కళకళలాడుతూ ఉందో. దూలుపూడి దూలుపూడి గ్రామం దూలుపూడి గ్రామం నగరం మండలం దుర్గారావు సార్ది మనం ఇచ్చాము. మన ఆఖరి దుక్కి కానించి ఇది వాడుతూనే ఉన్నారు. గ్రాన్యువల్స్ ఎకరానికి 2 ప్యాకెట్లు తీసుకొని 82 అంతా చేశారు. మరి ఎంత అద్భుతమైన రిజల్ట్ అంటే 57 పిలకలు కూడా వచ్చింది కూడా ఉంది మనకి ఇక్కడ. అంత ఎక్సలెంట్గా ఉంది. మరి ఆ సార్ మాటల్లో ఎలా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఎలా వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. మీ మీ అనుభవం, మీ ఫీలింగ్ చెప్పండి. మాకు ఏట మీద రిజల్ట్స్ ఈ సంవత్సరం వరి వచ్చేదలికి మాకు బాగా ఉందండి. మేడం గారు మాకు మొక్కజొన్నకి ఇచ్చారు మందులు. ఆ మొక్కజొన్న వదిలేసిన చేనికి మందులు కొట్టిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చిందండి. అయితే నాకు వదిలేసిన చేని నాకు అంత పంట దిగుబడి వచ్చేదలికి మేడం గారి మాటలు, సార్ గారి మాటలని మేము ఈ సంవత్సరం వరికి కూడా వాడుతున్నామండి. ఈ ధూళిపూడిలో మరి వెస్టేజ్ కంపెనీ నుండి వాడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మేడం గారు వచ్చారు, అలాని వాడమని చెప్పారు. అవి వాడుతూ వచ్చాము. 57 కాడి నుంచి 65 కర్రలు పట్టుకు వచ్చినాయండి ఒక్కొక్క దుబ్బుకి వచ్చి. అయితే ఇప్పుడు 2వ కోట వేసామండి. ఫస్ట్ కోట ఇప్పుడు మీరు చూసిందండి. 2వ కోట వేసి 3 రోజులండి. తర్వాత రిజల్ట్ ఎట్లా ఉండదో మళ్ళీ మీకు మేము వీడియోలో మేము చెబుతామండి. ఇంకో విషయం సార్, మీకు పెట్టుబడి తగ్గిందా పెరిగిందా? మాకు పెట్టుబడి తగ్గిందండి. తగ్గింది. మొట్టమొదటి కోటకు వచ్చేదానికి 3 ఎకరాలకి 7 కట్టలు పిండి పడిద్దండి. ఓకే. అయితే మొట్టమొదటి రౌండ్లో మాకు ఎంత పడిందంటే 2 కట్టలన్నర పిండి పడిందండి. ఇది 3 ఎకరాలకి. వీళ్ళు ఇచ్చిన ప్యాకెట్లు ఎకరానికి 2 కట్ట కలిపేసామండి. ఇప్పుడు మాకు పిండి వచ్చేదానికి పూర్తిగా తగ్గిందండి. 10,000 రూపాయలు పెట్టుబడిని 7,000కి తీసుకొచ్చామండి. సూపర్. ఇప్పుడు 2వ కోటకు వచ్చేదానికి 2 కట్టలన్నర వేసానండి. ఎకరం బాతికి ఎకరంన్నరకి. అయితే దీనికి వచ్చేదానికి పౌడర్ ఇచ్చారండి, దాని పేరు ప్రొటెక్ట్ ఇచ్చారండి. అది కలిపి గమ్ము కలిపి వేసామండి. అయితే పెట్టుబడికి వచ్చేదానికి మాకు ఎరువులు తగ్గినాయండి. సార్ గారు ఇచ్చిన ప్రొటెక్ట్ మాకు పెరిగిందండి. దిగుబడి కూడా బాగా ఉంటుందని మేము చాలా నమ్ముతున్నాం. చేలో మొదలకడ ఈ పిండి వాడిన వాళ్ళకి పసుపు కర్రలు వస్తాయండి. అయితే మాకు ఆ పసుపు కర్రలు ఇవ్వండి. నెంబర్ 1 ఉంది కింద నుంచి పైకి. దుబ్బు మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి. హుషారుగా ఉంది చేను. దీన్ని బట్టి మీరు కూడా వానండి. ఇన్నే రైతులు కూడా మా మాట విన్నవించండి. సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.